మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతమందిని కలుస్తున్నారు అన్న పక్క రాష్ట్రం దాకా ఎందుకు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గురించే మాట్లాడుకుందాం. ప్రగతి భవన్లో రోజు కనీసం ప్రజా కోర్టు ద్వారా వినతి పత్రాలు అనేది తీసుకుంటున్నారు కదా. ఇస్తారా లిస్ట్ మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతమంది ప్రజలు కలిసి లిస్ట్ ఇస్తారా మీరు? వినతి పత్రాలు తీసుకుంటున్నారు కదా. తీసుకోలేదు, మా వినతి పత్రాలు మేము అందరం తీసుకున్నాము. వీళ్ళు ఇవాళ హైదరాబాద్ పెట్టి తీసుకుంటున్నారు. వినతి పత్రాలు మేము తీసుకున్నాం, కలెక్టర్లు తీసుకున్నారు, ఎంఆర్ఓలు తీసుకున్నారు, మేము తీసుకున్నాం, ఎమ్మెల్యేలను తీసుకున్నాం, మంత్రులను తీసుకున్నాం. వీళ్ళు తీసుకున్న దానికంటే 100 రెట్లు రోజు ఎక్కువ తీసుకున్న వాళ్ళం. దేనికి ఉందమ్మా మంత్రివర్గం? దేనికి కింద ఎమ్మెల్యేలు దేనికి, కలెక్టర్లు దేనికి, ఆర్డీఓలు దేనికి, ఎంఆర్ఓలు దేనికమ్మా? ఎంఆర్ఓ కార్డు ఇచ్చి పిటిషన్ వచ్చి ముఖ్యమంత్రి కాడు ఇస్తారు ఎవడైనా? దేనికి ఉంది వ్యవస్థ? పిరమిడ్ వ్యవస్థ దేనికి నిర్మాణం చేస్తారు? ఊళ్ళో పెళ్ళ 3 పంచాయతీకి ముఖ్యమంత్రి కాడికి వస్తారా? ఎంతమందిని కలిసి మీరు అదే మాట్లాడదాం. ఓకే, మీరు మంచిగా గుర్తు చేసినారు. ప్రజా దర్బార్లో ఎంతమందిని కలిసింది ఇప్పుడు ఒక లిస్ట్ ఇది. ముఖ్యమంత్రి ఉన్నవాడైనా 5 నిమిషాలు నిలబడిపోతే ఇదా? అదే మీడియాకు గండ్ల ఉంది. సంకలు గుద్దుకొని సంతోషపడి ఆయన ఇంకేందో కలుస్తున్నాడని చెప్పుకోవడానికి సిగ్గుండాల మాట మాట్లాడడానికి వాడని మాట్లాడేవాడికి కనబడుతుంది కదా మన కళ్ళ ముందే. 5-10 మందిని కలిసి వెళ్ళిపోతే 100 రోజుల్లో ఎంతమంది? 100 మందిని కలిసిందా? 10 మందిని కలవలే. ఎవరిని కలుస్తున్నాడు? ముడుపులు ఇచ్చేటోళ్ళను తీసుకుపాడ కట్టడానికి 2 కలుస్తుంది. ఇక్కడ వసూలు చేసడానికి వాళ్ళను, కట్టి రావడానికి వాళ్ళకు కలిసిన సార్లు ఎవరికైనా ప్రజలు కలిసిందా? ఎన్నిసార్లు అమ్మా ఢిల్లీ వచ్చింది? 100 రోజుల్లో 20-30 సార్లు వచ్చినట్టు ఢిల్లీ 3 రోజులకు ఒకసారి. వాళ్ళది అక్కడ పార్టీ కాబట్టి, ఢిల్లీ పార్టీ కాబట్టి తప్పదు. ఇక్కడ జాతీయ పార్టీ. ఇక్కడ ప్రజలా గెలిపించింది? అక్కడ ప్రజల ఏం పరిపాలన చేసింది? 100 రోజుల్లో 30 సార్లు ఢిల్లీలోనే ఉంటే 60 రోజులు ఏం పరిపాలన చేసిరమ్మా? కలిసిరా మందిని? ఈ బూటం మాటలు తప్ప. కేటీఆర్ గారాక అహంకారం లేదు అంటున్నారు. ఆయన చాలా ఇంటర్వ్యూల్లో ఈడీ గురించి వచ్చినప్పుడు, కవిత గారి లిక్కర్ స్కామ్ గురించి వచ్చినప్పుడు ఈడీ, మోడీ, బోడీ ఎవరు వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడారు. నేనే మాట్లాడే మొదలు ఫస్ట్ నేనే మాట్లాడాను. ఏం చేశారు అర్థమైంది కదా. ఇలా అరెస్ట్ చేస్తారు, ఫాల్స్ కేసులు పెట్టి చేస్తారు. అంతే కదా, ఇంకా అంత ఈజీగా ఇంకా పీకేది ఈడీ ఫాల్స్ కేసులు పెట్టి కవిత స్థాయి ఇంటర్నేషనల్ సమాజం ముట్టుకుంటుంది. 2 సంవత్సరాలు ముట్టుకోలేదు. అసలు ఆరోపణ చేసినాడు వాడు. కేసు అంటే ఏదైనా ఎప్పుడైనా మొట్టమొదలు మీ దగ్గర ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది జరిగితే, మీకు ఏమైనా హర్ట్ అయితే మీరు వచ్చి కేసు పెడతారు. లేదా ఒక విచారణలో దొరికితే ఎవరన్నా కేసు వస్తుంది. కానీ ఒక బీజేపీ ఎంపీ అనేటువంటి ఆరోపణ చేసిన తర్వాత 3 నెలల తర్వాత విచారణ మొదలుపెట్టి కేసు తయారు చేసినట్టు దాని అర్థమైందమ్మా. బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ఒక కుక్కుడప్ స్టోరీని తీసుకొచ్చి పెట్టి ఎవరి కొరకు పెట్టిన అర్థమైంది కదా ఇవాళ ప్రపంచానికి అంతా. ఇప్పుడు దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్ అయిందమ్మా. కేజ్రీవాల్ అరెస్టు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ఖర్గేతో సహా, సోనియాతో సహా దీక్షలు చేస్తారు, నిరసన ర్యాలీలు చేస్తారు. అదే కేసులో ఉన్న ఇంకో అక్యూజ్డ్ నిజమేనంటే ఏందన్నట్టు దీన్ని ఏమనాలి? కేసు ఫాల్స్ కేసా, నిజం కేసా ఏమనాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరింది. కేజ్రీవాల్ చేయలేదు కానీ సింపుల్ అండి. మీరు ఇక్కడ మీడియా పర్సన్స్గా మీరు వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలు చెప్పాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్ ఏంటి? ఇవాళ రాహుల్ గాంధీ చెప్పేది నిజమా, ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా? ఏది నిజం? అదే నేను అడుగుతున్నాను. వాళ్ళని అడగాలి. కేసీఆర్ గారు మీరు వాళ్ళని అడగాలి. ఈ ప్రశ్న మీరు వాళ్ళని అడుగుతాను. నేను మిమ్మల్ని అడిగేది మమ్మల్ని కాదు కదా. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అది వేరు. నేను అది వాళ్ళని అడుగుతాను. కేసీఆర్ గారు కవితను అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగానే బయటకు వచ్చి దీన్ని మాట్లాడదాం. ఎట్లా ఈమె కూతురు కాబట్టి అన్నట్టు ఏదో మాట్లాడతారు. తప్పకుండా జాతీయ నాయకుడిగా ఆయన గురించి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. మాట్లాడిండు. అంటే కవిత లోబడి వాళ్ళు ఉందా కేసీఆర్కి? ఏందన్నట్టు కూతురు తప్పు చేస్తున్నా ఆయన ఒప్పుకున్నట్టే కదా అంటారు కదా. ఈడియట్స్ మాట్లాడతారు అన్నమాట. ఓన్లీ ఈడియట్స్ కెన్ సే లైక్ దట్. ఓన్లీ ఈడియట్స్ కెన్ సే లైక్ దట్. బుద్ధినవాడు ఎవడు మాట్లాడు. కూతురు గురించి ఆలోచించలే ఆయన. దేశం గురించి ఆలోచించిండు. ఆనాడే చెప్పిండు. కేజ్రీవాల్ మీద పెడుతున్నాడే చెప్పిండు. ఇవాళ చెప్పలే. ఈవెన్ రాహుల్ గాంధీని, సోనియాని అరెస్ట్ చేస్తున్నాడు కూడా ఖండించిండు కేసీఆర్. కాంగ్రెస్కు బుద్ధి లేని కాంగ్రెస్ కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో ఉన్నాడు. రాహుల్ గురించి వాడోడో పనికిమాల మాటలు మాట్లాడితే కూడా బీజేపీ ముఖ్యమంత్రి మొట్టమొదటి ఖండించింది నేనే. కాంగ్రెస్ వాడికి ఎవరికి దమ్ము లేదు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తానికి చుట్టూ పెట్టేస్తున్నారు అని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఖండించింది కూడా కేసీఆరే. ఈ విధవులు కాదు. ఆయన ఎప్పుడు కూడా డెమోక్రాట్గానే ఉన్నాడు. ఎందుకు బిడ్డను అరెస్ట్ చేస్తారా లేదు, బుద్ధి లేని మాట అది.